నమస్కారం అండి. దాచేపల్లిలో జరిగిన మర్డర్ రిలేటెడ్ ఇది ప్రెస్ మీట్. మనకి ఇన్సిడెంట్ చూసుకుంటే మనకి 31వ తారీఖున డిసీజ్డ్ పెన్షన్ తీసుకున్నా అని చెప్పి దాచేపల్లి పదిగారులు కూడా వస్తుంటది. ఆమె పేరు తాడ్చెర్ల పూర్ణమ్మ. తను వచ్చిన తర్వాత 31వ తారీఖున వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్తుంది. ఎవరైతే మనకి అక్యూజ్ లో వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి మళ్ళా పెదగాలపాడు వస్తుంది. 1వ తారీఖున పెన్షన్ తీసుకున్న తర్వాత మనకి 2వ తారీఖు తెల్లవారుజాము 8 గంటలకి గోవింద్ శ్రీనివాసులు అనే ఇంటి పక్కన ఉన్న నేబర్ చూసి తన అడాప్టెడ్ పీసీ అయిన హెడ్ కానిస్టేబుల్ సైదులకి ఫోన్ చేసి చెప్తాడు. ఇన్ఫర్మేషన్ రావగానే ఫస్ట్ సీన్ లోకి ఎస్ఐ వెళ్లి వెంటనే సీన్ సెక్యూర్ చేసుకుంటాడు. తర్వాత సిఐ, ఆ తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఎస్పీ సార్ కూడా ఆనరబుల్ మన శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ సార్ కూడా వచ్చున్నారు. అది వచ్చి సీన్ మొత్తం చూసుకుని సార్ గైడెన్స్ ఇచ్చారు. వెంటనే మేము ఒక క్లూస్ టీమ్స్ ని, ఫారెన్సిక్ టీం మంగళగిరి నుంచి, డాగ్ స్క్వాడ్స్ ని కూడా పిలిపించాను. ఆ తర్వాత వెంటనే ఒక 2 టీమ్స్ కింద ఫామ్ చేసి ఒక టీం ఏమో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి పెట్టున్నాము. ఇంకో టీం ని టవర్ డమ్ కలెక్ట్ చేసి సిడిఆర్ అనాలిసిస్ పెట్టున్నాము. మనకి ఆ రోజు కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసిన తర్వాత ఇంక్వెస్ట్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకళ్ళు టీవీఎస్ ఎక్సెల్ తీసుకుని వెళ్లారు. ఆ టైంలో మూవ్మెంట్ మాకు లోకల్ ఇన్ఫార్మెంట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము సీసీ ఫుటేజ్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాము. మాకు సీసీ ఫుటేజ్ లో 1:53 PM కి ఒకరు టీవీఎస్ ఎక్సెల్ తో ఆ వీధి నుంచి రిట్రీట్ అవుతున్నట్టు కనిపించింది. ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే అది ఎవరంటే ఈ డిసీజ్డ్ వల్ల బ్రదర్ వినుకొండ లచ్చయ్య. సో ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా దాన సంస్కారాలు ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాచ్ పెట్టుకుని ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత బాడీని వాళ్ళకి అప్పగించేసిన తర్వాత మేము అక్యూజ్ని తీసుకుని కస్టడీలోకి అడిగాం. తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత తన స్టోరీ మొత్తం నరేట్ చేశాడు. ఏమంటే వీళ్ళిద్దరికి ఇంతకు ముందు గొర్రెలు జీవాలు అమ్మిన దగ్గర ఒక 4.5 లక్షల చిల్లరి ఆయనకు వస్తే ఆ డబ్బులు ఆయన ఇంట్లో పెడితే ఒక రోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి